రాహుల్ బాబు, హాయ్. రాత్రంతా కూర్చుని మీరొక్కరే అంత పని ఏం చేస్తారులే, నన్నేమైనా సహాయం చేయమంటారా? ఇది ఆఫీస్ వర్క్ అభి, నాకు నువ్వేం హెల్ప్ చేయగలవు? నాకంటే తప్పదు, నువ్వు వెళ్ళి నిద్రపో. నేను చెప్పేది వినండి రాహుల్ బాబు, ముందు ఆ ఫైల్స్ తీసుకుని బయటికి రండి. బయటకా? ఎందుకు అభి? అరే రాహుల్ బాబు, మీరొక్కరే ఇంత పని చేయటం కష్టం కదా, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. అదేం వద్దులే కానీ నువ్వు పడుకో. నాకు నిద్ర రావడం లేదు రాహుల్ బాబు. నా భర్త ఇంత కష్టపడుతుంటే నేనెలా చూస్తూ కూర్చోగలను చెప్పండి? అయితే నువ్వేం చేస్తావు ఇప్పుడు? ముందు గుడిసెలోకి వెళ్దాం రండి. గుడిసెలోక? అమ్మకాన్ని చూసిందంటే అస్సలు బాగోదు, నేను రాను. మనం లోపలుంటే బయటకు కనిపించాం కదా రాహుల్ బాబు, ఏం కాదులేండి, రండి. రాను రాహుల్ బాబు ప్లీజ్. నాకు కూడా చెప్తే నేను కూడా చేస్తాను. ఇవన్నీ నీకెలా తెలుస్తాయి? చెప్పడానికి మీరున్నారు కదా. నేను చెప్తే నీకు తెలిసిపోతుందా? మీ మనసులో ఏముందో మీరు చెప్పకుండానే నాకు తెలిసిపోతుంది, కానీ ఈ పని మాత్రం మీరు చెప్తేనే తెలుస్తుంది. అయితే చెప్తే నేర్చుకుంటావన్నమాట. అవును, చెప్పండి, నేను నేర్చుకుంటాను. రాహుల్, రే రాహుల్, నిన్నే.
ఏం చేస్తున్నావే నా కొడుకుని? నిన్ను చూస్తేనే కోపంతో ఊగిపోయేవాడు. ఇప్పుడు నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. ఏం మాయ చేశావు? అది కాదత్తయ్య, నేను చెప్పేది కాస్త వినండి ప్లీజ్. మంత్రగత్తెకు మాయలు చేయడం కొత్త అన్నట్టు ఊరందరికీ మందులిచ్చే ఈ అభి రాహుల్కి మందు పెట్టకుండా ఉంటుందా అత్తయ్య గారు?